ఉండదు. కాబట్టి కృష్ణుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారి ఏకశరీరం దేవుడు వాక్యాలు చేస్తున్నారమ్మా. నుండి 11 వచనాల వరకు పామర్లో సేవ చేస్తున్న జ్యోతం వచ్చి చదివి వివాహం జరిగింది. యేసు తల్లి అప్పుడు ఉంది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలోకి వెళ్ళలేదు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాకు నీకేమిటని, నా సమయం ఇందుకు రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పింది చేయలేదు. యూదులు శుద్ధీకరణాచార ప్రకారము 2 ఫీట్లు ఉన్నప్పుడు 6 వాటిని అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణను నీళ్లతో నింపుకుని వారితో మీరు కూడా మంచి ఇంటి ప్రధాని తీసుకుని పోవడానికి చెప్పగా వారు తీసుకుని పోయింది. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్ళ నుంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయారు. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్ళను రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాటిలో మొదట మంచి ద్రాక్షరసం పోసి జనం మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. ఏదైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఆయనతో చెప్పారు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచనలు చేసి తన మౌనము బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచి వచనం నుండి 32వ వచనం వరకు కూడా పామర్లో సేవ చేస్తున్న మోషే గారు చదివి వినిపిస్తారు. వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడాలి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకుని, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరము. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. దేవుడి మాట మన ఇంటిలో దీవించుగా. ఈ సమయాన్ని గారికి అప్పటి చేస్తున్న వారు కూడా కలుగుతుంది. ఎవరు మాట్లాడరు. అమ్మా, మన 2 మందిరంలో ఉన్న అయ్యగారు నిలబెట్టుకుని, ప్రభా, వీళ్ళు కొడుకు పెళ్లి కుమార్తె శుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, శాపాన్ని వెలుగు చేయకుండా యేసు నామములో వారిని దూరంగా బంధించాలి, క్రమపరచండి. దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో సంతరిస్తున్నారు. వందనాలు. ఆత్మతో నింపి ఈ మహాశక్తి చేత బలము చేత నింపి ప్రభా వారిని ఈ స్థలంలో వాడుకోవలసిందిగా కొంచెం వివాహ కార్యక్రమాన్ని ఘనవిజయముగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నాన్న రమేష్, పుష్ప నాన్న జతపరచబడుతున్నారు. ఈ జతను మీరు జ్ఞాపకం చేసుకుని శుద్ధాత్మ నుంచి నాన్న చక్కగా జరిగించమని ప్రభువు మా ప్రియ రక్షకుడును యేసు క్రీస్తు నామమున వారికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి అందరూ కూడా దయచేసి చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైనదని దేవుని వాక్యం చెప్తుంది. ఘనమైన వాటిని మనం ఘనంగా చేయడమే మర్యాద. కనుక
ఎంతవరకు పాటల విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు మనం వినడం మనకు మర్యాద. మన విషయంలో వారి సమయాన్ని మనకిచ్చి పరిశుద్ధ వివాహం ద్వారా యవనస్తులను జతపరుస్తూ ఆ వివాహ ఉద్దేశం దేవుడి వాక్యం ఏం చెప్తుందో మనకి, దేవుడి వాక్యం ఏం చెప్తుందో దాని ద్వారా మనం తెలుసుకుని ఆ రీతిగా ఆ చిత్త ప్రకారం నడవడం ఆశీర్వాదం కనుక. మీరు అల్లరిగా ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు కూడా దేవుడి వాక్యం వినలేరు, మీరు కూడా వినలేరు. దైవ చిత్తం ఏమైందో మనం తెలుసుకోకుండా వివాహంలో ముడిపడటం ద్వారా మర్యాద కాదని నేను అది త్వరగా దయచేసి ఈ సమయం ముందు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు దేవుడి సేవలు బహుబలంగా వాడబడుతున్నారు. అందరికీ కూడా ఈ ప్రాంతాల్లో సేవలే కాదు, కొద్ది కాలం క్రితం మరి గిద్దె అయ్యగారు వెళ్ళి ఆహ్వానించినప్పుడు కాదనకుండా అయ్యగారు మరి డేట్ ఇచ్చి జరిగించడానికి వస్తున్నారు. వారికి ప్రభుత్వం నేను కూడా పాల్గొని మీ అందరితో కలిసి సంతోషించుటకు దేవుడిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలుస్తున్నాను. అలాగే పాపంలో దేవుని సేవ చేస్తున్నా మీ అందరికీ పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు వారి బంధుమిత్రులకు వాక్యం ద్వారా అలాగే తాడేరులో ఉన్నటువంటి పుష్పను పరిశుద్ధ విభాగంలో జతపరచాలని నన్ను పిలిచారు. జతపరచాలంటే చెయ్యి కలిపితే సరిపోదు, కానీ చేతులు కలవడం కంటే ముఖ్యంగా మనస్సులు కలవాలి. వారి మనస్సులు కలవడానికే దేవుని వాక్యం మొదట చెప్పి ఆ తర్వాత వివాహం చేస్తాం. క్రైస్తవ వివాహం చేయడానికి రాయబడి ఈ వివాహ సందర్భంగా దేవుని వాక్యం వినే చక్కటి అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఇది మళ్ళా కావాలంటే తోడు ఈ మాటలు వినడం ద్వారా ఇలా ఉంది. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలి. పిల్లట ఘనంగా ఉండాలి. ఎందుకు ఘనంగా ఉండాలి అంటే వివాహం అనేది మనుషులు ఏర్పాటు చేసింది కాదు. చెప్తుంది, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆది అందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే భూమిని ఆకాశాన్ని చేశాడు. ఒంటరిగా ఉండడం దేవుడికి ఇష్టం లేక అందమైన అమ్మాయిని చేశాడు. అమ్మాయికి ప్రాణం పోసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదాము నిద్రపోతున్నాడు. ఆదాముని లేపాడు. ఆదాము లేచేసరికి అందమైన అమ్మాయి కనపడతాడు. ఆదాము అమ్మాయిని చూస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఆదామా ఈమె ఎవరు అన్నాడు. అప్పుడు ఆదాము అంటాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనబడుతుందని ఆదాము చెప్పాడు. వీళ్ళ మధ్య దేవుడు చేసినట్టు మనుషులు కూడా చేయాలనుకుంటే ఎక్కడ ఉంది. అందుకే మనం ఆ దేవుడు తెలుసుకొని ఆ దేవుడిని ఆరాధిస్తున్నాం. దేవుడు ఎంత నచ్చువాడంటే మాట గారు దేవుడు చెప్పిన మాట మనుషులు అందులో ఒక ఆయన దేవుడు ఎప్పుడు కూడా చూడలేకపోతున్నారే. కోటి సూర్యుల కంటే తేజస్సు గల దేవుడిని మనం చూడలేము, చూసి బ్రతకలేము కనుక దేవుడు ఎవరికి దేవుడిగా కనపడ్డు. మరి దేవుడు ఎలా కనబడతాడండి? దేవుడు కలలో కనపడతాడు, దర్శనంలో కనబడతాడు. దేవుడు మనిషి రూపంలోనే మన మధ్యకు వచ్చి కనబడతాడు. ఆ దేవుడే మనుషుల మధ్యకు మనిషిగా వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు.
క్రైస్తవులు గొర్రె పిల్లలకి, మేక పిల్లలకి, కోడి పిల్లలకి కూడా పెళ్లి చేస్తారా? గొర్రె పిల్ల పెళ్లి అంటారా అనుకుంటారు. గొర్రె పిల్ల పెళ్లి అంటే మనం వేసుకునే గొర్రె పిల్ల పెళ్లి కాదు. బైబిల్లో ఒక ప్రత్యేక యోహాను సువార్త 1:20 నుంచి ఇదిగో యేసు ప్రభు, ఇదిగో మరియమ్మ కుమారుడు, ఇదిగో బెత్లెహేము వాడు అంటాం లేదు. ఇక్కడికి సిద్ధపడటకు మీరే ఆశీర్వాదం జరిగించి నాయన దంపతులుగా చేసి దీవించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. వీళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. 2 సార్లు చర్చిలో ఇది చదవాలి, 3వసారి పెళ్లిలో చదివి ఆ తర్వాత పెళ్లి చెయ్యాలి. పెళ్లి కూతురు వాడు తేలేదు ఇప్పుడు కనుక అందరూ వినండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయగూడెం గ్రామ కాపురస్తులు శ్రీ మునకాల ఏడుకొండలు గారి కుమారుడు చిరంజీవి రమేష్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామ కాపురస్తులు శ్రీ కాదా లక్ష్మయ్య గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శారా పుష్పకును పరిశుద్ధ వివాహము జరిగించుటకు పెద్దలు నిశ్చయించి ఉన్నారు. ఈ వివాహం యథావిధిగా జరగకూడదనుటకు న్యాయమైన కారణములు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పవలెనని మీ అందరికీ ప్రకటన చేయుచూ ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా ఉన్నారు కనుక ఈ వివాహం చేయడానికి ఏ విధమైన అభ్యంతరాలు లేవని తెలుసుకుంటున్నారు. మంచిది. క్రైస్తవ వివాహానికి అన్ని కట్టుబాట్లు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ పెళ్లి చేయాలి. ఈ పెళ్లి చేసినవన్నీ మళ్ళా రికార్డు గవర్నమెంట్కి పంపించాలి. ఆ పెళ్లి రికార్డులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంతకం చేయాలి. పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున సాక్షులు సంతకం చేయాలి. ఈ క్రైస్తవ పెళ్లి కూడా అందరూ చేయడానికి వీలు లేదు. ప్రభుత్వం వారు ఎవరికైతే లైసెన్స్ ఇచ్చారో లైసెన్స్ ఉన్న వాళ్ళే పెళ్లి చేయాలి. నాకు 88వ సంవత్సరంలో లైసెన్స్ వచ్చింది. అప్పటి నుంచి పెళ్లి చేస్తున్నా. ఇప్పుడు పెళ్లి చేస్తాను. అంత నిశ్శబ్దంగా ఉండి పెళ్లిలో సహకరించండి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఈ వివాహం జరగకూడదనడానికి న్యాయమైన కారణాలు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పవలెనని మీకును ప్రకటన చేయించి ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మల్లా నిలబడ్డారు. ఇప్పుడు వచ్చి పెళ్లి చేయబోయే బాబని చూస్తుంటే ఇప్పుడు మళ్ళా ఆటంకాలు ఉన్నాయని అడుగుతాడు. ఆటంకాలు ఉంటే ఇంతవరకు వస్తావా అన్నట్టుగా చూస్తున్నారు. అంతే తప్ప నీకేదో ఆటంకాలు ఉన్నాయని కాదు. ఆటంకాలు ఉంటే ఇక్కడ వెళ్ళిపోతారు. వీరిద్దరు నీవు మరి సేవ చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా. నీకు ఇష్టమైతే ఈమెను మాత్రమే హత్తుకొని ఉందును అని మైక్లో చెప్పాలి. చెప్పు నాయన. ఈమెను మాత్రమే హత్తుకొని ఉందును. రమేష్ ఈ పురుషుని నీ భర్తనగా చేసుకుని ఈయనను మాత్రమే హత్తుకొని ఉందువా. ఈయనను మాత్రమే హత్తుకొని ఉందు. మంచిది. అడగగానే ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవాడు త్వరగా రండి. అబ్బాయి సమర్థను రమేష్ గారికి ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? అయ్యా మీ పేరు మీ అబ్బాయి రమేష్ ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? మీ అమ్మ కూర్చోబెట్టుకోండి. అబ్బాయి కూర్చోబెట్టు. అక్కడే మీకు కూడా చేయండి. కళ్యాణం ఇది
కని విని ఎరుగని కళ్యాణం శుభ తరుణం గత చరితలు చూడని శుభ తరుణం అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా ఫోటోగ్రాఫర్గా చూడాలన్నా చూడకూడదు. అమ్మాయిని చూసే ప్రమాణం చెప్పాలి. మనం ఎవరితో ప్రమాణం చేస్తున్నామో వారిని చూసి చెప్పాలి. నేను ఇంత చెప్పిన ఓ పెళ్ళిలో పెళ్ళికొడుకు ఏమన్నాడో చెప్పినా నన్ను చూసి నిన్ను ప్రేమించి అన్నాడు. నన్ను అందుకే ముందు చెప్పానా బాబు, అమ్మాయిని చూసి చెప్పానా. పుష్ప అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. చాలా బాగా ప్రమాణం చేశాను. అసలు చూడగా అట్టిగా రీతిగా చెప్పుకున్నా అమ్మాయినే చూస్తూ చాలా చక్కగా చెప్పారు. నేను విన్నాం, దేవుడు విన్నాడు. ఊరికే చిరపడుగా చెప్పడం కాదు, ఇప్పుడు ఏమైతే చెప్పారు అలాగే చెయ్యాలి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. చాలా బాగా ఇప్పుడు తమ చేయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పాలమ్మా, ఆయన చూసి చెప్పాలి. దగ్గర పెట్టుకోమ్మాయి, అలా పెట్టుకో, చెప్పు. పుష్ప అను నేను, రమేష్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని